నమస్కారం. N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ, లబ్ధిదారులు హర్షం. అభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి. వైసీపీ నేతలకి మంత్రి నారాయణ హితవు. త్వరలో వచ్చేది వైసీపీ ప్రభుత్వం అన్న మాజీ మంత్రి ప్రసన్న, నేను మారాను నమ్మండని వ్యాఖ్య. నెల్లూరులో దారుణం, కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త, పోలీసుల అదుపులో నిందితుడు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒకరోజు ముందే పెన్షన్ల పండుగ జరిగింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ల నగదును అందజేశారు. ప్రతి నెల 1వ తేదీ రాష్ట్ర ప్రజలకు పండుగ అని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేశారు. మంత్రికి మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ముందు రోజే పంపిణీ చేస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా సీఎంకు ఉన్న అపార అనుభవంతో హామీలు అమలు చేస్తున్నారన్నారు. మంత్రి నారాయణ క్రమశిక్షణకు మారుపేరని నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి కొనియాడారు. మంత్రి సిటీ ఎమ్మెల్యే కావడం నియోజకవర్గవాసుల అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని గంగవరం పంచాయతీలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని 54.5 లక్షల రూపాయలతో సచివాలయం భవనం, 14.50 లక్షలతో సీసీ రోడ్లు, కల్వర్టును ప్రారంభించి వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామ నాయకులు సింగారెడ్డి లక్ష్మీనరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడుతున్నారని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 1వ తారీఖు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనరసారెడ్డి, సర్పంచ్ లక్ష్మీకుమారి, పెన్నాడెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, శ్రీధర్ నాయుడు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెడిసిన్కు, వారి దైనందిన ఖర్చులకు సామాజిక పింఛన్ ఎంతో భరోసాగా నిలుస్తుందని, ప్రతి నెలా వారి కళ్లల్లో ఆనందం చూస్తున్నట్లు ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఆదిమూర్తిపురంలో జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక మండల టీడీపీ నేతలతో కలిసి లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు. ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడి పింఛన్ ఎలా ఉపయోగపడుతుంది, సమయానికి ఇస్తున్నారా లేదా అంటూ అడిగి తెలుసుకున్నారు. సామాజిక పింఛన్లు అంచెలంచెలుగా పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని కాకర్ల అన్నారు. రేపు ఆదివారం కావడంతో ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఒకరోజు ముందే పంపిణీ చేసినట్లు తెలిపారు. స్థానిక టీడీపీ నేత జాగర్లమూడి శ్రీనివాసరావు గ్రామంలోని పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించిన ఆయన పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆదినారాయణ, టీడీపీ మండల కన్వీనర్ పోలునేని చంద్రబాబు నాయుడు, మండల క్లస్టర్ ఇన్ఛార్జి పోలునేని రమేష్, టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి డైరెక్టర్ తాటికొండ అనూష, మాజీ జడ్పీటీసీ దామా మహేష్, టీడీపీ సీనియర్ నాయకులు యారం కృష్ణయ్య, అల్లిక మధు, కిలారి నరేంద్ర, గ్రామ నాయకులు మంచాల ఏడుకొండలు, ఐతా నారాయణ, పోలునేని మాల్యాద్రి, పాటిబండ్ల వేణు, ఐతా వెంకటేశ్వర్లు, కొల్లా రామకృష్ణ, తలపనేని నరపనాయుడు, రావిపాటి హరిబాబు, సాగుటూరి రవి, గోపిదేశు అంకయ్య, ఐతా హరి, బిల్లా మస్తాన్, మంచాల మన్మథ, బెజవాడ ఆదాము, యువ నాయకులు ప్రసాద్, మంచాల సతీష్, మల్లికార్జున పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం మోపూరు రోడ్డు, మోపూరు వెల్లంపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తిరుపతి పార్లమెంటు కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత టీటీడీ బోర్డు భక్తుల సేవలో తరిస్తుందని స్పష్టం చేశారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ భక్తులు సౌకర్యాలే ప్రథమంగా భావిస్తారని తెలిపారు. లడ్డు, నెయ్యి కల్తీ వంటి విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తిరుమల శ్రీవారి సన్నిధిలో మద్యం బాటిల్ని పెట్టి ఆ అంశాన్ని తమపైకి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భక్తుల విశ్వాసాలతో చెలగాటం మాడిన వారిని ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూనుగోటి విశ్వనాథం, డక్కిలి మండల అధ్యక్షులు పోలవరెడ్డి కోటిరెడ్డి,
మాదాయిపాలెం పిఎస్ఈఎస్ అధ్యక్షులు ఏలేశ్వరం రామచంద్రనాయుడు, మోపూరు పిఎస్ఈఎస్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జీలు, టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచనల మేరకు శనివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం స్థానిక 37వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు ఇన్ఛార్జ్ టీఎస్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. క్లస్టరీ ఇన్ఛార్జ్ నందిమండల భానుశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కో క్లస్టరీ ఇన్ఛార్జ్, బూత్ కన్వీనర్లు, సీనియర్ నాయకులు, డివిజన్ కమిటీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర నాయకులు వడ్లమూడి రమేష్ చౌదరి, బూత్ కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారికి పెంచిన పెన్షన్ మొత్తాన్ని అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకొచ్చిన వెంటనే సంతకం చేసిన ఫైళ్లలో పింఛన్ల పెంపు కీలకమైందన్నారు. గతంలో వృద్ధులు పింఛన్ కోసం పడిన ఇబ్బందులను తొలగించి నేడు గౌరవప్రదంగా ఇంటి వద్దకే 4,000 రూపాయలు అందజేస్తున్నామన్నారు. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడమే ఈ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఆవలివలస, ఓబులాయిపల్లి గ్రామాలలో టీడీపీ మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక్కరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. చెన్ను అశోక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేస్తున్నామన్నారు. ఒక్కరోజు ముందుగా పెన్షన్ చేతికి అందడంతో లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం నెలకొందన్నారు. 1వ తేదీ సెలవు దినం వలన పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి సకాలంలో వారి డబ్బులను అందజేయాలనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారన్నారు. ఒకరోజు ముందుగానే గ్రామాల్లో పెన్షన్ పండుగ మొదలైందన్నారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మధురెడ్డి, ఎంఎంటీ చెన్ను పెంచల్రెడ్డి, కొండ్లపూడి శివారెడ్డి, చంద్రమోహన్, భాస్కర్, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని వింజమూరులోని నడుమూరు ప్రాంతంలో ఒకరోజు ముందుగానే అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీడీఓ తెలియజేశారు. వింజమూరు మండలంలో దాదాపుగా 5,506 మంది లబ్ధిదారులకు 2,46,00,000 రూపాయలు మంజూరు చేసి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రతి నెలా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు, అధికారులతో సమన్వయం పరుచుకుని ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనిపెంట హైమావతి, నాయకులు సుబ్బారెడ్డి, పంచాయతీ ఈవో రామారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామ్మూర్తి నగర్లో 1.7 కోట్లతో ఎండ్ టు ఎండ్ రోడ్డు పనులకు మంత్రి పొంగూరు నారాయణ శంకుస్థాపన చేశారు. నగరంలో రోడ్లన్నీ పూర్తయితే దుమ్ములేని నగరంగా అవుతుందని ఆయన చెప్పారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న వారందరికీ ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని వైసీపీ నేతలకి మంత్రి పొంగూరు నారాయణ హితవు పలికారు. నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్లో 1,07,00,000 రూపాయలతో ఎండ్ టు ఎండ్ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ విచ్చేశారు. మంత్రికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. టీడీపీ నేతలతో కలిసి రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రామిరెడ్డి కాలువ ఆధునీకరణ పనులు ఆయన పరిశీలించారు. 11,75,00,000తో ఎండ్ టు ఎండ్ రోడ్ల పనులు చేపట్టామని మంత్రి నారాయణ తెలిపారు. అవి పూర్తయితే నెల్లూరు దుమ్ములేని నగరం అవుతుందని చెప్పారు. ప్రధానంగా నెల్లూరు సిటీని ముప్పు నుంచి తప్పించేందుకు మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తామన్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా కాలువల ఆధునీకరణ పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎవరికైనా నష్టం జరిగితే ప్రత్యామ్నాయం చూపిస్తానని హామీ ఇచ్చారు. దాన్ని కూడా కొంతమంది రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్లు సుజన్, మనోహర్, క్లస్టర్ ఇన్ఛార్జీలు అన్నంగి ప్రసాద్, యశ్వంత్, కో క్లస్టర్ డాక్టర్ పోకల రవి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నమస్కారాలండి. 2014-19లోనే ఎండ్ టు ఎండ్ రోడ్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి నెల్లూరు సిటీలో అనేక రోడ్లను యాక్చువల్గా డెవలప్ చేయడం జరిగింది. అయితే అక్కడక్కడ కొన్ని రోడ్లు అంటే బ్యాలెన్స్ మిగిలిపోయినాయి. వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు రాగానే వాటిలన్నింటినీ టేకప్ చేసాం. దానికి ఫస్ట్ ఫేజ్లో 11,75,00,000తో
11,75,00,000తో ఈరోజు నెల్లూరులో ఏదైతే బ్యాలెన్స్ కొన్ని దగ్గర 1/2 ఫీటు, కొన్ని దగ్గర 1 ఫీట్, కొన్ని దగ్గర 1.5 ఫీట్, కొన్ని దగ్గర 2 అడుగులు, కొన్ని దగ్గర 2.5 అడుగు, 3 అడుగులు అటు మిగిలిపోయింది. అవి పూర్తి చేస్తే డస్ట్ అనేది ఉండదు. నగరంలో రోడ్ల మీద డస్ట్ ఉండకూడదంటే ఎండ్ టు ఎండ్ రోడ్లు ఉండాలి. అలా కాకుండా 40 అడుగుల రోడ్లు 20 అడుగులు సిమెంట్ రోడ్డు వేసి అటుపక్క 10 అడుగులు ఇటుపక్క 10 అడుగులు వదిలేస్తే 2 బండ్లు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక బండి కిందకి దిగుతుంది మట్టి మీదకి, అది దిగి మళ్ళీ ఆ రోడ్డు పైకి వస్తుంది. ఆ మట్టి మీద దిగి రోడ్డు మీదకి రాగానే ఆ మట్టిని చక్రాలు తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద వేస్తుంది. వెనకాల వచ్చే బండ్లు తొక్కుతాయి, దుమ్ము లేస్తుంది. కాబట్టి దుమ్ము అనేది తగ్గించాలా, దుమ్ము లేని నగరం చేయాలంటే ఎండ్ టు ఎండ్ రోడ్లు మార్గం ఒకటే. అప్పుడు స్వీపింగ్ సమస్య కూడా తగ్గుతుంది. ఈరోజు మనం వాడుతున్న 28 స్వీపింగ్ మిషన్ నెల్లూరులో వాడుతాం, 1, 2 కాదు 28. అక్కడక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడ కొద్దిగా లిడ్ అవుతుంది. అది కాకుండా మిగతా అన్ని కంప్లీట్ చేస్తామని మరొకసారి. ఈ వార్డుకి తీసుకుంటే 45వ వార్డుకి 1,07,00,000తో శాంక్షన్ చేశాం. 1,07,00,000 ఇవాళ స్టార్ట్ చేశారు. ఇక్కడ స్టార్ట్ చేసిన కూడా చెప్తున్నాను, దీన్ని ఈ రోజు నుంచి లెక్క 20 రోజుల లోపల పూర్తి చేయాలి. అది 15 రోజుల్లో చేస్తారా 10 రోజులు చేస్తారనేది 20 రోజుల్లో పూర్తి చేస్తే మళ్ళా వచ్చి ఇక్కడ దీన్ని ఇనాగరేషన్ కూడా చేస్తాం. త్వరలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని మాజీ మంత్రి పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయనని ఆయన స్పష్టం చేశారు. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్న మాట్లాడారు. కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది నల్లపరెడ్డి, పోలంరెడ్డి హయాంలోనేనని మాజీ మంత్రి వైసీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలోని ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో తనను నాయకులు వాడుకొని ఎన్నికల ముందు వెళ్లిపోయారని చెప్పారు. త్వరలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామని స్పష్టం చేశారు. తన హయాంలో అభివృద్ధి జరగలేదని అధికార పార్టీ నేతలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఎవరి ద్వారా ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు స్పష్టంగా తెలుసని చెప్పారు. వాస్తవాలను మాట్లాడాలని టీడీపీ నేతలకు ప్రసన్న సూచించారు. ఇక నుండి గ్రామ స్థాయిలో ఫైనల్ నిర్ణయం కార్యకర్తలదేనని ఈ సందర్భంగా ప్రసన్న పేర్కొన్నారు. అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి కమిటీలన్నీ వేసుకుని పార్టీని బలోపేతం చేసుకుందాం. అల్లాబక్షన్న చెప్పాడు అందరూ లైన్లో ఉండారు అన్నని. వాస్తవమే, మదన్న చెప్తున్నాడు తరకలను రానివద్దని. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఈ కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు అండగా ఉన్న వాళ్ళనే రేపు ఉదయం నా ముందు పెట్టుకుంటాను. మనం కూడా మారాం. 5 సంవత్సరాల్లో నన్ను ఉపయోగించుకొని లబ్ధి పొంది ఎలక్షన్స్ వచ్చేతలకి వెళ్ళిపోయినారు. ఈరోజు నా ఎదురుగా నాతో కూడా ఉన్నవాళ్ళు నా కుటుంబ సభ్యులు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదులుకోను. నాకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా మీరే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులు. వచ్చేవాళ్ళు అది మీ ఇష్టం, నేనైతే తీసుకోను. మీ గ్రామాల్లో మీ అక్కడ పార్టీ పరిస్థితులను బట్టి మీరు నిర్ణయం తీసుకొని వస్తేనే వాళ్ళని తీసుకుందాం, లేకపోతే అవసరం లేదు. మిమ్మల్ని నమ్ముతాను, మీరే నాకు ముఖ్యం. ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో 40% ఓట్లు వచ్చినాయి మనకు రాష్ట్రంలో. ఈవీఎంలతో ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలో గెలిచారు కూటమి ప్రభుత్వం. జగన్ గారి ప్రజాదరణ ఎక్కడికి పోలేదు, ప్రజల్లో ఉంది. ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దాదాపు 33 పథకాలు, 3 లక్షల కోట్లు అవినీతికి ఆస్కారం లేకుండా బటన్ నొక్కి పేద ప్రజలకు అందించిన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నాడు అని అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నాకు తెలిసి ఎవరూ చేయలేదు. మేము కూడా 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఇంత బాగా పనిచేసిన ముఖ్యమంత్రిని, పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ముఖ్యమంత్రిని మేము కూడా ఎప్పుడు చూడలేదు. ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ నియోజకవర్గంలో ఏదైనా పనులు జరిగాయి అనంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి
వీళ్ళు ఈ మధ్యన వచ్చి మేము చేసినటువంటి పనులను ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. నెల్లూరు రూరల్ కు ఎంత చేసినా తక్కువేనని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. హరినాథపురంలోని నెల్లూరు కృష్ణపట్నం పోర్టు రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని హరినాథపురం జంక్షన్ వద్ద 3.50 కోట్లతో నెల్లూరు కృష్ణాపట్నం పోర్టు రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి విచ్చేశారు. టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ భానుశ్రీలతో కలిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు. నేను అందుబాటులో లేకున్నా రూరల్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల బృందం, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అందరూ కలిసి 240 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారాయణ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఉండలపాలెం రోడ్డు జంక్షన్ వరకు సెంట్రల్ డివైడర్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండి యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి. అందుకే అక్కడ సెంట్రల్ డివైడర్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. మొత్తం కూడా 3.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. 6 నెలల్లో, ఈ రోజు నుంచి అక్షరాల 6 నెలల్లో ఈ యొక్క విఆర్సి రామలింగాపురం, హరినాథపురం, ఏదైతే ఆగుతోట, ఒడ్డిపాలెం, కృష్ణపట్నం మెయిన్ రోడ్, కృష్ణపట్నం రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్తూ, ఇంతేకాదు ఇంకా చాలా ప్రాంతాల్లో రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మొన్నాడు కావచ్చు, రాబోయే వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేయబోతున్నాం. మాజీ మేయర్ పొట్లూరు స్రవంతి పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గిరిజన ఐక్యవేదిక యానాది సంఘాల మహాకూటమి రిలే నిరాహార దీక్షలకు దిగారు. నెల్లూరు మేయర్ పీఠం గిరిజనుల హక్కు అని చెప్పారు. వెంటనే మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా గిరిజనులకు రావాల్సిన హక్కులను హరించడం దారుణమని గిరిజన ఐక్యవేదిక యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి యానాది అన్నారు. కూటమి నాయకులు మాజీ మేయర్ పొట్లూరు స్రవంతి పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు సంక్రమించిన నెల్లూరు మేయర్ పీఠాన్ని అక్రమంగా వశం చేసుకోవడం దారుణమన్నారు. దీనికి నిరసనగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో రిలే నిర్వహణ దీక్షలు ప్రారంభించామన్నారు. ప్రభుత్వం దిగొచ్చి మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని వెంకటపతి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చెయ్యకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామన్నారు. అనంతరం పొట్లూరు జయవర్ధన్ మాట్లాడుతూ, రాష్ట్రం దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందని, దానికి నెల్లూరులో జరిగే పరిణామాలే నిదర్శనమన్నారు. రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కుతూ గిరిజనుల హక్కులు హరిస్తున్నారని అన్నారు. చట్టంలోని లొసుగుల్ని అడ్డుపెట్టుకుని అక్రమ పాలన చేస్తున్నారని అన్నారు. ఏదైతే ఆ రోజు వాగ్దానం చేశారో ఆ మాటకి వ్యతిరేకంగా మరి కూటమి ప్రభుత్వం ఈ రోజు చెప్పినటువంటి మాటను మడిమదిప్పి ఈ రోజు ఒక గిరిజనేతరుణ్ణి మరి మేయర్ పీఠం కూర్చోబెట్టడం భావ్యమా అని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే మరి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఏదైతే గిరిజనేతలు కూర్చోబెట్టారో వారిని తొలగించి తక్షణమే గిరిజన పీఠంపై గిరిజనులను మాత్రమే కూర్చోబెట్టాలని చెప్పి మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇలాంటి ఆలోచనలు మరి కూటమి ప్రభుత్వం చేయకపోతే ఇప్పటికైనా మరి ముందు మరి ఈ రోజు నిరాహార దీక్షలు ప్రారంభించాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ముందుకు దిగిరాకపోతే మరి ఆమరణ నిరాహార దీక్షకి పూనుకుంటామని చెప్పి, అది కూడా కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు ఉద్యమిస్తామని చెప్పి. భిక్షాటనకు వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లో సెల్ ఫోన్ చోరీకి పాల్పడ్డ ఘటన కావలిలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న బాధితులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. భిక్షాటనకు వచ్చిన వ్యక్తి ఓ ఇంట్లో సెల్ ఫోన్ చోరీ చేసి దేహశుద్ధికి గురైన సంఘటన కావలి మండలం కొత్తపల్లిలో జరిగింది. శనివారం కావలి మండలం ఆర్సీపాలెం గ్రామానికి కాటిపాపుడు వేషంతో భిక్షాటనకు వచ్చిన వ్యక్తి ఓ ఇంటికి వెళ్లాడు. భిక్షం వేసేందుకు మహిళ ఇంటి లోపలికి వెళ్లి వచ్చే లోపలే వరండాలో ఉన్న 30,000 విలువ చేసే సెల్ ఫోన్ చోరీ చేశాడు. సెల్ ఫోన్ లేకపోవడాన్ని గమనించిన మహిళ కుటుంబ సభ్యులకు తెలిపింది. అనుమానం వచ్చి కాటిపాపుడి కోసం గాలించగా అప్పటికే పక్క గ్రామం కొత్తపల్లి వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. వెంబడించి పట్టుకోగా సెల్ ఫోన్ అతని వద్ద గుర్తించారు.
దీంతో అక్కడే కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. చోరీ చేసిన వ్యక్తి కావలిపట్టణం వైకుంఠపురానికి చెందిన వెంకట్రావుగా గుర్తించారు. అనుమానంతో కట్టుకున్న భార్యను భర్తే కత్తితో హత్య చేసిన దారుణ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. ఘటనపై బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. భార్యతో ఉన్న విభేదాల కారణంగా ఓ భర్త కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది. నెల్లూరు నగరం కోటమిట్టుకు చెందిన శ్రీహరి, ఆత్మకూరుకు చెందిన శ్రీనందినిని గత కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి ఓ పాప కూడా ఉంది. శ్రీహరి నెల్లూరు కోమిట్ల బస్సు సర్వీసు సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తుంటాడు. కొంతకాలంగా వారి కాపురం సజావుగానే సాగింది. కుటుంబ తగాదాలు, వ్యక్తిగత విభేదాలతో పాటు ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడంతో వారిద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారు. తన కుమార్తెను కూడా భర్త వద్దే వదిలేసి ఆమె ఆత్మకూరులోని పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె బెంగుళూరులో ఓ మొబైల్ షోరూంలో పనిచేస్తుంది. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది. కుమార్తె కోసం భర్తతో కేవలం మాట్లాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున బెంగుళూరు నుంచి ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో వచ్చి చింతారెడ్డిపాలెం హైవేపై దిగింది. ఆత్మకూరుకు వెళ్లేందుకు పిఎస్ఆర్ బస్టాండ్ వరకు తనను డ్రాప్ చేయాలని భర్తకు ముందుగానే సమాచారమిచ్చి ఉండడంతో శ్రీహరి హైవే వద్దకు వెళ్లి ఉన్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఏదో విషయమై వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదరడంతో గొడవైంది. ఆ ప్రాంతంలోని నిర్మానుష ప్రాంతంలో బైక్ ఆపి అక్కడ ముందుగానే తను తెచ్చుకున్న కత్తితో భార్య నందినిపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది. దాంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాలాజీనగర్ సీఐ సాంబశివరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి హుటాహుటిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించి విచారణ చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సీఐ సాంబశివరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పీఎంఆర్ ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగూరు నారాయణ శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులకు ముందుకు వచ్చిన దాతలు శ్రీనివాసరెడ్డిని మంత్రి అభినందించారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రంగనాయకులపేటలోని పీఎంఆర్ ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పిల్లలు బాగా చదువుకుని మంచి సైంటిస్టులుగా, డాక్టర్లుగా, లాయర్లుగా విదేశాలలో ఉన్నత స్థాయిలో ఉండాలని పిల్లలలో అవగాహన కల్పించారు. చదువుకు ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తూ చదువు ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అభివృద్ధి పనులకు ముందుకొచ్చిన దాతలు శ్రీనివాసరెడ్డిని మంత్రి నారాయణ అభినందించారు. పూర్వ విద్యార్థులు రంగా, శివకుమార్లు ముందుకు వచ్చి స్టేజీని నిర్మించడం, త్రాగునీటి ఆర్వో ప్లాంట్ను నిర్మించడం గొప్ప విషయమని అభినందించారు. నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు భవంతుల పెయింటింగ్, విద్యుత్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం తదితరాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపల్ పాఠశాలలను వీఆర్ పాఠశాలలాగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలోని 15 మున్సిపల్ ఉన్నత పాఠశాలలను దాతల సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు, పీఎంఆర్ నగర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమావతి, నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ శ్రీలక్ష్మి, హెల్త్ ఆఫీసర్ కనకాద్రి, టీడీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నగరపాలక సంస్థకు చెందిన విద్యుత్తుతో నడిచే వాటర్ ట్యాంకును మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా నడిపి ప్రారంభించారు. ఈరోజు పిఎంఆర్ హై స్కూల్లో ఈరోజు 2 ప్రారంభోత్సవాలు జరిగినాయి. అందులో ఒకటి ఏంటంటే ఒక బ్లాక్ కట్టి ఎంతో కాలం వదిలేశారు. 4 క్లాస్ రూములు ఉన్నాయి. ఆ 4 క్లాస్ రూమ్ కూడా కంప్లీట్ చేస్తే పిల్లలకి మంచి రూములు వస్తాయి. ఆ ఉద్దేశంతో నేను ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తే ఆ 4 రూములు వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. దానికి ఫ్లోరింగు, తర్వాత వచ్చి పెయింటింగ్స్, ఎలక్ట్రిఫికేషన్ ఉన్నాయి. ఆ పార్ట్ వరకు మేము చేస్తామని ఇక్కడ రావటం జరిగింది. వారు ఇమీడియట్గా టేకప్ చేసేసి దాన్ని 1 మంత్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా ఇదే స్కూల్లో చదివి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి రాజ్పూర్ రంగా అనే యొక్క విద్యార్థి ఈరోజు యాక్చువల్గా వీళ్ళు చిన్న ఒక స్టేజ్ని పిల్లలకి అసెంబ్లీకి స్టేజ్కి యాక్చువల్గా డొనేట్ చేశారు. ఆ రంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. శ్రీవారు లడ్డూ ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం విష ప్రచారం చేసిందని వైసీపీ నేతలు ఆరోపించారు. వింజమూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు.
కూటమి పాలన తీరును ఎండగట్టారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన లడ్డు విషయంలో విషప్రచారం చేసిన కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులాగా సీబీఐ షిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జంతు అవశేషాలు లేవని తీర్పునిచ్చింది. అందులో భాగంగానే ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేఘపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు వింజమూరు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మండల కన్వీనర్ రేవనూరు శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లాల కొండారెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆరోపణలు అవాస్తవమంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలకు తెరలేపి దేవుడిపై కూడా విషప్రచారాలు చేయడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. సత్యం ఎప్పుడూ గెలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి, నారపరెడ్డి, మల్లిరెడ్డి విజయ్, బాబు, రమేష్, కొండయ్య, ఖాజారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ లేదని సీబీఐ సిట్ నిర్ధారించిందని వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల కావలి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు కలిపారని కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని కావలి వైసీపీ నేతలు మండిపడ్డారు. సీబీఐ సిట్ విచారణలో తిరుమల ప్రసాదం లడ్డులో ఎలాంటి తప్పిదం జరగలేదని క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల కావలి పట్టణంలోని కచేరిమిట్ట వద్దనున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కనుమర్లపూడి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, జిల్లా రైతు విభాగం సభ్యులు నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి, మహిళా నాయకురాలు కళ్యాణిలు మీడియాతో మాట్లాడారు. కావలి వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తాము ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై కూటమి నాయకులు కుట్రపూరితంగా రాజకీయాలు చేశారన్నారు. లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. నేడు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామినే సీబీఐ సిట్ రూపంలో ఎలాంటి కల్తీ జరగలేదని నిర్ధారించారన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుధీర్ నాయుడు, వైసీపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు నాయబ్ రసూల్, గుడ్లూరు మాల్యాద్రి, పట్టణ ఉపాధ్యక్షులు మండలి కృష్ణారావు, నాయకులు కుందుర్తి శ్రీను, కామయ్య, మాజీ కౌన్సిలర్లు కలికి శ్రీనివాసులరెడ్డి, డేగా రాము, షాహుల్, హమీద్, రాజా, గుర్రం వెంకటేశ్వర్లు, పార్దు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు ప్రశాంతినగర్లో శ్రీ హరిద్ర వారాహి సమేత శ్రీ ఉమ్మెత్త భైరవస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. చిత్తూరు నగరం శివారు ప్రాంతం ప్రశాంత్ నగర్లో వెలసిన శ్రీ హరిద్ర వారాహి సమేత శ్రీ ఉమ్మెత్త భైరవస్వామి కళ్యాణోత్సవం ఆదివారం ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు మణికంఠ తెలిపారు. అంగరంగ వైభవంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల భక్తులు వచ్చి కళ్యాణోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలరని దేవాలయ అర్చకులు మణికంఠ భక్తులను ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ, లబ్ధిదారులు హర్షం. అభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి, వైసీపీ నేతలకి మంత్రి నారాయణ హితవు. త్వరలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమన్న మాజీ మంత్రి ప్రసన్న, నేను మారాను నమ్మండని వ్యాఖ్య. నెల్లూరులో దారుణం, కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త, పోలీసుల అదుపులో నిందితుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.